సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. పదే పదే చెప్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఒక సునామీ, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇది అని. మీరు ఇప్పటివరకు ఆయనతో సినిమా చేయకపోవడం ఏంటండి? చాలా విచిత్రమైన విషయం. కథ కుదరాలి, అన్ని కుదరాలి కదండి. నాకు చాలా ఇష్టం అండి, నేను కలుస్తాను అప్పుడప్పుడు. అంటే మీరు తన కథ ఊహించలేకపోయారా, లేకపోతే మీరు ఏదైనా కథ చెప్తే ఇంకా తను నాడ్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వలేదా? లేదు, కథ ఏం చెప్పలేదండి. చెప్పలేదు అసలు. అదే కలిసాను, నేను 2-3 సార్లు కలిసాను, కానీ కథల దాకా లేదు. చూడాలి, ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఎప్పట్లోగా ఉండొచ్చు సార్ మీ ఇద్దరి మధ్య? తెలియదండి. అది అభిమానులు చాలామంది, నన్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది అడిగారు. అది మీకు నేను చెప్పేది. అదే అనుగారు స్టేట్మెంట్లు ఇస్తాడు, కానీ మా హీరో కథ చెప్పండి ఎప్పుడు వచ్చాను. దట్ మోర్ హ్యాపెండ్ ఆఫ్టర్ సీతారామం వచ్చిన తర్వాత ఆ ఇన్క్విజిటివ్నెస్ ఎక్కువైంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో. ఎందుకంటే ఇంకొక డైరెక్టరు, ఒక క్యాలిబర్ ఉన్న డైరెక్టర్, మీకు క్యాలిబర్ ఉన్నదని ముందు నుంచి అందరూ నమ్మినా ఒక సినిమా హిట్ అంత ల్యాండ్ మార్క్ వచ్చిన తర్వాత మీ గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇండస్ట్రీలో. ఇంపార్టెంట్ కదండి కథ రాయడంతో. ఎలాంటి కథ అయితే మీకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుందని మీకు అనిపిస్తుంది సార్? ఏమో సార్, అలాంటి ఆలోచన అంటే ఇలాంటిది అన్నది ఏం లేదు. ఆయన ఇలాంటిది అని అనుకోవడానికి ఆయన చిన్న యాక్టర్ అండి. అంటే ఆయన స్థాయి యాజ్ అన్ యాక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ అన్ యాక్టర్ ఐమ్ సేయింగ్, స్థాయి అనేది ఫిజికాలిటీ, స్టార్డమ్, వీటి గురించి కాదు. సో ఎలాంటి కథ అంటే ఆయన ఏ కథ అయినా చేయగలిగిన యాక్టర్ బేసిక్గా. అంటే దాన్ని ఏమంటారు, వాటర్ ఈజ్ లైక్ ఎ వాటర్ లీటర్. అదే పాత్ర ఎందులో అయినా ఏదైనా ఆయన చేయగలరు. ఆయన చేయలేని పాత్ర అంటే ఏముంది? ఆయన చేయలేని కథ ఏంటి అసలు? ఆయన చేయలేని కథ అంటూ ఏది లేదు. ఆయన ఏ కథ అయినా చేయగలడు. అవును, అతనికి కెపాసిటీ ఉంది. యాక్టర్. కానీ మీకు ఒక డైరెక్టర్గా మీకు నచ్చిన హీరోని జూనియర్ ఎన్టీఆర్ ఈ కథ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, క్యారెక్టర్ ఇలాంటిది చేస్తే ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశాడు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఎక్కడో మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఐడియా వస్తుంది సార్. ఇష్టం ఉన్న దాని మీద అయితే, ఇష్టం లేకపోతే మైండే పనిచేయద్దు దాని మీద. అలాగే ఇప్పుడు ఏమనిపించలేదండి? ఐడియాలాగా ఉండటం వేరు, అది కథగా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ అవటం వేరు. చాలా అదే తను పౌరాణికం చేయగలడు, జానపదం చేయగలడు, యాక్షన్, ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఎన్ని ఆల్ ది ఫ్యాసెట్స్. పెద్ద ఆయనకి ఎన్టీ రామారావుకి ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్. నేను ఐ సిన్సియర్లీ బిలీవ్ అంటే డైలాగు అద్భుతమైన బ్యాలెన్స్తో చెప్పగలిగే అతి తక్కువ మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు, దానిలో డౌట్ లేదు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆ ఫొనెటిక్స్, వేటూరు గారు అనేవారు ఇప్పుడు, ఫొనెటిక్స్ బాగా పలుకుతాడు జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పటి వరకు మీరు ఇంకా దాని మీదకి రాలా? ఇంకా ఆలోచించలేదండి. ఓకే. సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ లైక్ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కువగా ఎవరి మూవీస్ ఎక్కువగా చూసేవారు? ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా ఇష్టం? ఎవరెవరు మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? నాకు ఫస్ట్ నుంచి కూడా విశ్వనాథ్ గారి మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. అండ్ విశ్వనాథ్ గారు మూవీస్, అండ్ ఇప్పుడు అయితే సుకుమార్ గారి మూవీస్ బాగా ఇష్టం నాకు. సో హీరోస్లో మీరు బాగా ఎక్కువ ఒక ఆడియన్స్గా, లైక్ ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు బిఫోర్ దట్, సో డైరెక్టర్ కాకముందు మీరు ఎక్కువగా వెళ్ళి ఫ్రెండ్స్తో సినిమాలు చూడడం, ఫ్యామిలీతో సినిమాలు చూడడం, ఏ హీరోని ఎక్కువగా, ఏ హీరోయిన్స్ ఎక్కువగా చూస్తారు? నాకు ఎప్పుడూ చిరంజీవి గారి సినిమాలు అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా అన్నమాట. ఇలా చెప్పారు కదా, ముఠా మేస్త్రి. సో చిరంజీవి గారి సినిమాలు అంటే ఇష్టం. ఇప్పుడు అందరూ మంచి యాక్టర్సే. సో అందరూ మంచి యాక్టర్స్, హెడ్ యాక్టర్స్ కూడా. ప్రాబ్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ అండ్ వాట్ వీ రైట్, వాట్ వీ షో. సో తారక్ గారి యాక్టింగ్ కూడా చాలా ఇష్టం అండి. అంటే ఈ సీన్స్ లైక్ లాట్ ఆఫ్ ఎనర్జీ, అసలు ఎలా కంటైన్ చేస్తారు అంత ఎనర్జీని అన్నట్టు అనిపిస్తుంది. అండ్ బన్నీ ఆల్సో. సో ఓకే సార్, డెఫినెట్గా ఎంతో కొంత ఎన్టీఆర్తో మీకు సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అప్పుడే తెలిసి ఉండాలిగా అనిల్ రావుపూడి స్టఫ్ ఏంటన్నది, అక్కడే తెలిసి ఉండాలిగా ఒక స్టార్ అయిన ఎన్టీఆర్కి. అలా ఎందుకు కుదరవు సినిమాలు, అక్కడ ఎందుకు ట్యూన్ అవ్వవు? తారక్ గారు అప్పుడు వచ్చి కలిసి చాలాసార్లు మేము ఈవినింగ్ టైమ్స్లో కలిసేవాళ్ళం. సో తారక్ గారు ఎప్పుడు పాయింట్ చెప్పమనేవారు నాకు వచ్చి. బేసిక్గా ఆ టైంకి ఆయన సినిమా ఏదో ప్యారలల్గా జరుగుతూ ఉంటాము, అంటే కుదరలేదు టైం నాకు. తర్వాత నేను రాజా దగ్గర టైంలో నేను తారక్ గారిని కలిశాను, ఆయనకు ఒక పాయింట్ చెప్పాను, కథ చెప్పాను. అప్పుడు జైలవకుశ బాబీ జరిగింది పక్కన. సో నేను వెళ్ళి అంటే ఆ బిలీఫ్ ఉండబట్టేగా వాళ్ళకి వచ్చి ఒక గంట కథ వినాల్సిన ఇది ఉండేది కాదు కదా. తారక్ గారు పిలిచి కథ విన్నారు,
తనకు ఒక పాయింట్ అది ఒక రేంజ్కి నచ్చింది. నేను అప్పుడు ఏమన్నారంటే ఆయన నాకు ఒక 1.5 hour నరేషన్ అడిగారు. బట్ నాకు టైం లేదు, అప్పుడు ఎడ్జ్లో ఉన్నాం. టైం లేక మనం ఏంటంటే 10 రోజుల్లో 15 రోజుల్లో ఏదో 1 day చెప్పి ఆయనకి అది నచ్చక ఎందుకు ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం అని చెప్పి సార్ కొంచెం టైం పట్టుద్దండి అన్న దాంట్లో అప్పుడు బాబీ దగ్గర పాయింట్ జైలవ్ కుష పాయింట్ నచ్చేసి అది ఎక్కించేశారు. సో అక్కడ నేను మిస్ అయ్యాను. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకేదైనా మంచి కథలు ఆయనకి చెప్తే ఛాన్స్ ఉంటుందేమో. ఇంకా రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది నాట్ ప్రిపేర్డా? అక్కడ స్పాట్లో రాసింది. స్పాట్కి వచ్చిన తర్వాత పరుచూరు గోపాలకృష్ణ గారితో ఒక వెర్షన్ రాయించాను. సరదా రాయన్ గురు గారు అంటే ఆయన ఒకటి రాశాడు, టపటపటమని రాశాడు. ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పాను, ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ చెప్పాను, ఉత్తేజ్ ఒక వెర్షన్ రాశాడు. ఆ రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను. ఓకే, రాసుకుని అది చదివినిపించాను. కానీ ఫిక్స్డ్ ఇది కాదు. ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజ్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఓకే, వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్, మళ్ళీ పాఠశాలలు ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ ఆడివి ఓకే, బాగున్నాయని తీసుకున్నాను. కంటెంట్ నాది, చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ వాడాలి. చదివి వినిపించింది తారక్కి. తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నట్టు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి. ఇది వద్దు, ఇది చెయ్యి, ఇది ఓకే, ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు, ఈ సెంటెన్స్ చెప్పు. అంత పెద్ద ఆయన మెమరీ గురించి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ మెమరీ రాక్షసుడు వాడు, రాక్షసుడు. ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ 10 minutes అన్నయ్య 10 minutes అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు. మొత్తం డైలాగ్ అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు. అక్కడ అందరూ ఉన్నారు, సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు. డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు, కళ్ళమ్మ నీళ్ళు పట్టు కారిపోతున్నాయి, టక్కమంట తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క. అది తారక్. అదే బా అంత మెమరీ నాకు తెలిసి ఏ హీరోకి లేదు కదా. నిజం మహేష్ కూడా మహేష్. ఓకే, వెరీ గుడ్ మ్యామ్. ఉన్నారు 2-3 ప్రకాష్ కొంది. ఓకే, సూపర్. ఓకే, హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా, అదే. ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజులు వేరే హీరో మీద ట్రై చేయలే. అదే Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.